కరెక్ట్. అయితే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పాలిచ్చి పెంచిన వాళ్ళు సార్ పాలించడం తెలీదా, వాళ్ళు తలుచుకుంటే రాజ్యాలను ఏళ్తారు అని చెప్పేసి అని అన్నారు. అంటే 100% కదా, ఎగ్జాక్ట్లీ అదే మోదీ ఆయన ఉద్దేశం కూడా అదే. ఆయన నిన్న పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది కూడా అదే. అంటే మనము గనక వాళ్ళకి అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా ఎదుగుతారు, మనము అవకాశం ఇచ్చి చూడాలి వాళ్ళకి, రాజ్యాలని ఏళ్తారు అని చెప్పేసి. అంటే మనకు తెలిసిన పాయింట్లో రోజా గారు, ఇప్పుడు ఒక ఉమెన్ భూదేవితో సమానం అంటారు. అంటే ఒక భూదేవికి ఎంతైతే ఓపిక ఉంటుందో ఒక మహిళకు అంతే ఓపిక ఉంటుంది. తన కుటుంబాన్ని ఎట్లా అనేది ఒక డిజైన్ చేసుకుంటుంది. తనకి ఇచ్చిన 100 రూపాయలని ఎట్లా తను మెయింటైన్ చేయాలి, ఇంకొక రూపాయి ఎట్లా మిగిలించాలన్న ఒక ఆలోచనలో ఉంటుంది. అప్పుడున్న మహిళ కావచ్చు, ఇప్పుడున్న మహిళ కావచ్చు, ఎప్పుడైనా ఆ డిఎన్ఏ అనేది అట్లనే వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఒక ఉమెన్కి తనకంటూ ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పొజిషన్ అనేది ఇచ్చి అక్కడున్న ఆ ప్రజలకి ఏదైతే ఉందో తను ఖచ్చితంగా జస్టిస్ చేయగలుగుతుంది. ఒక మెన్ కంటే ఎక్కువ చేయగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మొదలైంది, ఇప్పుడు చట్టసభల్లోకి రావడం, దానికి ఇంకొంచెం టైం పట్టవచ్చు. కాకపోతే ఆ సబ్జెక్ట్ని తను ఎలా తీసుకువెళ్లాలో తెలిస్తే మాత్రం ఒక మెన్ కంటే ఎక్కువ తను బాగా చేయగలుగుతుందని నిజంగా నా నమ్మకం కాదు, మీ నమ్మకం కూడా మీరు చెప్పచ్చు. ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్లీ సెడ్. అయితే ఈ బిల్లు లింక్ పెట్టారు ఒకదానికి, డీలిమిటేషన్ బిల్లు. డీలిమిటేషన్ దానికి అయిపోయిన తర్వాత, సెన్సస్ అయిపోయిన తర్వాత, అప్పుడు 2029 తర్వాత ఇది అమల్లోకి వస్తుంది అన్నారు. అంటే ముందు డీలిమిటేషన్, ముందు ఇది అవ్వాలి, దాని తర్వాత ఇది. దీన్ని ఇక్కడ ప్రతిపక్షాలు అపోజ్ చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ కానీ, ఇక్కడ బీఆర్ఎస్ కానీ, లోకల్గా చూస్తే మన తెలంగాణలో, ఇప్పుడు ఏపీలో చూస్తే అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, వాళ్ళు ఓకే చెప్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేశారు. మరి ఇక్కడ ఎందుకు అట్లా అవుతుందో అనేది అదే నిజంగా అర్థం కాని విషయము. నిజంగా ఎక్కడైనా సరే ఆ డీలిమిటేషన్ అనేది వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. అందరూ యాక్సెప్ట్ చేస్తే ఏంటంటే ఒక ఉమెన్ కి ఛాన్స్ ఇచ్చి చూస్తే, అది ఏ పార్టీ ఏ కథ అనేది పక్కన పెట్టేస్తే ఏంది అంటే నిజంగా ఛాన్స్ ఇచ్చి చూస్తే నెక్స్ట్ అనేది అది మీ ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట సమాజమే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ఉమెన్ కి ఫస్ట్ నువ్వు అది ఇచ్చి చూస్తే కదా తెలిసేది. ఇవ్వకుండానే దానికి పరిధులు పెట్టుకొని, హద్దులు పెట్టుకొని, ఇవ్వద్దు అని అనుకొని, అది ఇంకో గవర్నమెంట్ అనుకొని ఇక్కడ మనం స్టాప్ చేస్తే అది రైట్ అని అయితే నేనైతే ఒప్పుకోను. అది ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తేనే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు అపోర్ట్ చేస్తున్నారు అనేది ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు, మహిళలందరూ చూస్తున్నారు. ఎందుకంటే సపోర్ట్ ఎవరు చేస్తున్నారు, అపోజిట్ లో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు సపోర్ట్ చేయకుండా ఉంటున్నారు అనేది అందరి బుర్రలో నడుస్తూ ఉంటది. దాన్ని తర్వాత ఎట్లా తీయాలో అట్లా తీస్తారు ఎవరైనా సరే. అయితే ఇప్పుడు ఇండి కూటమి కావచ్చు, లేకపోతే మిగతా ఇంకా విపక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకటే చెప్తున్నారు. ఏంటి అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. అంటే 3 అయిపోయినాయి, ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా. వీటిలో ఈ 2 రాష్ట్రాల్లో, పశ్చిమ బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, విమెన్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. సో విమెన్ ఓటర్స్ని ఆకర్షించడం కోసం ఇప్పుడు గిమ్మిక్ చేస్తున్నారు మోదీ. అందుకోసమనే ఇప్పుడు ఇంత హడావిడిగా ఈ 3 రోజులు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పరిచి దీనిపైన హడావిడి చర్చ జరిపేసి దీన్ని పాస్ చేయించేసి ఈ క్రెడిట్ కొట్టేద్దాము అనేటువంటి ఒక ప్లాన్ మోదీది అని చెప్పేసి వీళ్ళందరూ ఆరోపిస్తూ ఉన్నారు. ఓకే, అంటే నేనేమంటా అంటే ప్లాన్ ఏదైనా, పర్పస్ ఏదైనా, ప్లాన్ ఏదైనా కానివ్వండి, పర్పస్ ఏదైనా కానివ్వండి, దీనికి ముందు నేను ఒక మాట మాట్లాడుతున్నాను. మనం ఓటింగ్ లెక్కలు తీసుకున్నప్పుడు మన ఓటింగ్ ఏదైతే ఉందో ఉమెన్ది కౌంటింగ్ తీసుకుంటారు, మెన్ది అదే సేమ్ కౌంటింగ్ తీసుకుంటారు. ఎలక్షన్కి వచ్చేసరికి ఒక హాట్ సీట్లో కూర్చోబెట్టడానికి తేడా ఎందుకండి? ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరు ఏంటంటే నాకు అప్పుడప్పుడు ఆలోచిస్తాను నేను, ఏంటి అంటే అరే ఓటింగ్ లెక్కలో ఒక ఉమెన్ని అదే క్యాల్కులేషన్తో తీసుకుంటారు, అదే ఒక హాట్ సీట్లో కూర్చోబెట్టడానికి, చట్టసభల్లో వెళ్ళడానికి అసలు ఎందుకు తీసుకోరు? ఓటు హక్కు అనేది నువ్వు ఏదైతే ప్రయారిటీగా తీసుకుంటున్నావో చట్టసభల్లోకి వెళ్ళినప్పుడు కూడా అదే ప్రయారిటీగా తీసుకోండి, అదే సమాన హక్కులతో తీసుకోండి. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు మీరు అన్నట్టు సరే మోదీ గారు ఏ ప్లాన్తో తీసుకున్నా, ఏ పర్పస్ మీద తీసుకున్నా అందరికీ ఉపయోగకరమైనటువంటి మాత్రం ఉపయోగపడేదే. ఆ ఫ్రూట్స్ మాత్రం అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ పార్టీ ఆ పార్టీ ఇంకో పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా, ఏ పార్టీలో ఉన్న మహిళలైనా సరే ఆ ఫ్రూట్ని మాత్రం ఏ రకంగా తీసుకున్నా సరే, వాళ్ళు వెనకాల ఏది రాసుకున్నా ముందు వచ్చి నిలబడేది, కూర్చునేది మాత్రం ఇక్కడ అందరూ మహిళలే. కాబట్టి దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఇంకొక ఇది చేస్తున్నారు. అంటే వెనుకబడినటువంటి బీసీ వర్గాలు, ఓబీసీ కోటా కావచ్చు, ఎస్సీ ఎస్టీలకి సబ్ కోటా అనేది దీంట్లో ఇవ్వాలి అనేది వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే నిజంగా అంటే అప్పుడెప్పటి నుండో మనకి అది సబ్ కోటా అనేది అది అన్నిట్లో నడుస్తూనే ఉంది, ఇప్పుడు అని కాదు అన్నిట్లో నడుస్తుంది. నేనేమంటా అంటే అది సబ్ కోటానా ఇంకోటి కోటానా కాదు, ఏదైతే కెపాసిటీ ఉందో, ఏదైతే కెపాబిలిటీ ఉందో, అది బడుగు వర్గాల, బలహీన వర్గాల అనేది కాదు.
ఎక్కడైతే ఒక సమస్యను ఒక మహిళ తీసుకెళ్లి చట్టసభల్లో కూర్చోబెడతాదో అలాంటి మహిళకు మీరు ప్రయారిటీ ఇవ్వండి అంటున్నా. అది ఎస్సీయా, ఓసీయా, బీసీయా అని నేను అడగట్లేదు, చెప్పట్లేదు. అలాంటి స్ట్రెంగ్త్ ఉన్న మహిళ ఎక్కడున్నా సరే, మీకు అడవిలో ఉన్నా సరే, మహానగరాల్లో ఉన్నా సరే, అలాంటి మహిళలు ఎక్కడుంటే వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇవ్వండి. ఇస్తే ఖచ్చితంగా ఏంది అంటే ఇంకా దేశం ముందుకెళ్ళిపోతుంది. ఇంకా చట్టసభల్లో ఏంది అంటే మహిళలందరూ ఉవ్వెత్తున అట్లా కనపడుతూ ఉంటే ఏంటంటే ఎక్కడైతే మహిళలు ఉంటారో అక్కడ ఖచ్చితంగా దేవతలు ఉంటారు అంటారు. నిజంగా అది ఎంత గొప్పగా ఉంటుందో ఊహిస్తే నా కలర్ఫుల్ అనేది నిజంగా నాకైతే అట్లా కనబడుతుంది ఆ విజువలేషన్ అంతా. యా, ఇప్పుడు గత ప్రభుత్వాలు కూడా మహిళా బిల్లుపై వాళ్ళు కూడా బిల్లులు తీసుకొచ్చారు, పెట్టారు పార్లమెంట్లో. అప్పుడు అపోజ్ చేసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మళ్ళీ వాళ్ళే బిల్లు పెట్టారు. గతంలో కాంగ్రెస్ యూపీఏ హయాంలో బిల్లు తీసుకొచ్చారు. బిల్లు తీసుకొచ్చినప్పుడు అప్పుడు బీజేపీ కూడా అపోజ్ చేసింది దీన్ని పాస్ అవ్వకుండా. ఇప్పుడు క్రెడిట్ కొట్టేయడం కోసం అని చెప్పేసి అంటే అప్పుడు అపోజ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంత సడన్గా ఆడవాళ్ళపైన ప్రేమ పుట్టుకొచ్చింది? అదే రోజా గారు, నేను ఇందాక చెప్పిన అప్పుడు అపోజ్ చేసిన అప్పుడున్న వాళ్ళ కారణాలు కావచ్చు, వీళ్ళ కారణాలు కావచ్చు. నేను ఇప్పుడు ఒకటే కోరుకునేది ఏంటి అంటే ఏ రకంగా ఎవరు అపోజ్ చేసినా, ఏ రకంగా ఏది జరిగినా ఇప్పుడు జరిగేది మాత్రం ఏదైతే ఉందో 33% అనేది నా టాపిక్. ఆ 33% అనేది కళ ఏదైతే ఉందో అందరి మహిళలకి అదొక పండగలాగా కావాలి అని చెప్పేసి, అది ఈ ప్రభుత్వమా, ఆ ప్రభుత్వమా, ఇంకో ప్రభుత్వమా అని నేను అడగట్లేదు. అది కాదు, మ్యాటర్ కాదు. ఇప్పుడున్నది ఏదైతే ఉందో 33% అనేది ఖచ్చితంగా అది తీసుకురావాలి. ఈరోజు అది బయటకు వస్తే చాలా బాగుంటుంది, మహిళలందరూ పండగ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. రైట్. సో మరి కాసేపట్లోనే ఈ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ జరగనుంది పార్లమెంట్లో. దీనికంటే ముందు అమిత్ షా కూడా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత